హలో గైస్, అసలు మనం దేవరా మూవీని ఎందుకు చూడాలి అనే దానికోసం అయితే మొత్తం నేను 7 రీజన్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక ఫస్ట్ రీజన్, ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సినిమా చేయడం. 2018లో విడుదలైన అరవింద సమేత తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చినప్పటికీ అది మల్టీ స్టారర్ సినిమా అయిపోయింది. అయితే ఎన్టీఆర్ సోలో సినిమా మాత్రం దేవరా. అందుకే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రవాల, అదూర్ శక్తి, జైలవకుశ తర్వాత ఎన్టీఆర్ దిపదినం చేసిన సినిమా దేవరా కావడం విశేషం. ఇక సెకండ్ రీజన్, అనిరుద్ మ్యూజిక్. దేవరా కోసం అనిరుద్ ఇచ్చిన పాటలన్నీ ఆల్రెడీ సూపర్ సెక్స్ అయిపోయి ఎక్కడ చూసినా ఈ పాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫియర్ మరియు చుట్టమల్లి పాటలకు క్రేజీ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుద్ ఎలాగో అదరగొడతారు కాబట్టి అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో దేవరా చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఇక థర్డ్ రీజన్, రత్నవేలు ఎక్సలెంట్ ఫ్రేమ్ వర్క్స్. రోబో, నేనొక్కనే, రంగస్థలం లాంటి సినిమాలో ఆడియన్స్ అలరించడంలో రత్నవేలు సినిమాటోగ్రఫర్ ఏ స్థాయిలో పాత్ర పోషించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దేవరా సినిమా కూడా రత్నవేలు సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ అసెట్ గా నిలనుంది. ఆల్రెడీ ట్రేజర్ మరియు ట్రైలర్ లో చూసిన షార్ట్స్ కి ఫ్యాన్స్ మాత్రమే కాక కమర్షియల్ సినిమా అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. సో రత్నవేలు మార్క్ ఫ్రేమ్ కోసం ఖచ్చితంగా ఐమాక్స్ స్క్రీన్ లో చూడాల్సింది. ఇక నాలుగో రీజన్, స్వర్జాప్ తో ఫైట్ మామూలుగా ఉండదంట. అప్పుడెప్పుడో ఛత్రపతిలో ప్రభాస్ స్వర్జాప్ తో తలపడే సీన్ చూసి నోరాలు పెట్టేశాం. అలాంటిది దేవరా సినిమాలో తారక్ స్వర్జాప్ తో ఫైట్ చేయడమే కాక ఆ చాప్ తో చేసే ఫీట్ లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బీభత్సంగా ఆకట్టుకుంటుంది అని విడికిడి. అలాగే గ్రాఫిక్స్ విషయంలో కూడా దేవరా బృందం చాలా జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా ట్రైలర్లకు వచ్చిన ఫీడ్బ్యాక్ ను సీరియస్ గా తీసుకుని చాలా ఇంప్రూవ్ చేశారంట. ఇక ఐదో రీజన్, హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ డిజైన్. సాధారణంగా మన తెలుగు సినిమాలో సెట్స్ అనేసరికి ఖర్చు కోసం వెనకాడతారు. కానీ నిర్మాతలు ఒకరైన కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఏ మాత్రం వెనకాడలేదు. పైగా బాహుబలి సినిమాకు వర్క్ చేసిన సాబు సీరియల్ క్వాలిటీ వర్క్ ఏంటో మనకు తెలుసు కాబట్టి ఆ గ్రాడియర్ ను తప్పకుండా పెద్ద స్క్రీన్ మీద చూడాల్సిందే. రీజన్ నెంబర్ 6, ఈసారి కొరటాల మార్క్ అయితే అస్సలు మిస్ అవ్వదు. కొరటాల కెరీర్ లో ఆచార్య ఒకటే ఫ్లాప్, మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా ఆయన సినిమాలో ఎమోషన్ నిరికించడం, అనవసరమైన పాటలు గట్రా ఉండవు. దేవరాన్ని ఎంతో జాగ్రత్తగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెక్కాడు కొరటాల. సో ఈసారి మాత్రం కొరటాల మార్కెట్ అస్సలు మిస్ అవుదని సినిమాలో కొన్ని సీన్స్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు బలంగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇక ఏడో రీజన్, లాస్ట్ నాట్ ఫర్ లిస్ట్. జాన్వీ కపూర్ సొగసు చూడతారమ్మా. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పరిచయ చిత్రం దేవరా. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడి తెలుగు డబ్బింగ్ లింక్ సింక్ ను ఎక్కడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడిందంట. ఆమె పోషించిన తంగం పాత్ర ప్రతి ఒక్కరిని కనెక్ట్ అవుతుందని టాక్. సో ఫ్రెండ్స్, ది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా నేను చెప్పిన ఈ 7 రీజన్స్ లో మీరు ఏ రీజన్ కోసం సినిమాకి వెళ్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మర్చిపోకండి.